ఈరోజు మేము ఒకటైతే ఆడదాం. ఆ ఆట గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 4 గోళీస్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ దాపెట్టినాను చూడండి. ఫస్ట్ అగ్గిపెట్టలో దాపెట్టినాను. ఇది లోపలికే పోలే, జరుపుకుంటూ వస్తుంది. ఇది మనలో దాచిపెట్టేద్దాం. ఈ మీది లోపలికి పోలే, పోయిందిలేండి. ఇప్పుడు రెండవది ఎక్కడ దాచిపెడదాం? ఇక్కడ దాచిపెడదాం. ఇక్కడైతే కనపడదు. ఈ యాప్ కింద అయితే ముట్టేద్దాం. అయ్యయ్యో, సరిపోయింది. ఇప్పుడు ఈ గోడ మీద ఇక్కడైతే కనపడుతుంది. కొంచెం వెనక్కి నెట్టేద్దాం. కనపడకుండా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు 4th ఈ షీట్ కింద, ఇది కొంచెం ఈ పక్కన నెట్టేయాల. పరకలో ఉందేమో చూద్దాం. దాచిపెట్టింటది. పరకలో ఎందుకు దాచిపెడతాను రా? అవునులేండి, దాచిపెడతాను. నాకుండే తెలివికి అంత మాత్రమని దాచిపెట్టాలి. ఇది ఏంటంటే ఆట, ఇది 4 గోళీస్ ఉంటాయి. అవి ఎక్కడన్నా దాచిపెట్టాలి. 2 దొంగలు ఉంటారు. వాళ్ళు ఈ గోళీస్ ఎక్కడున్నా కనిపెట్టాలి. వాళ్ళు కానీ కనిపెట్టకపోతే మనకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. సో వీళ్ళందరూ డెస్టినేషన్ ప్లేస్కి వెళ్తున్నాడు కానీ అస్సలు కనిపెట్టడం లేదు. ఇక్కడికి వచ్చినాడు. ఈజీగా ఉందేమో అనుకున్నా. అమ్మయ్య, దొరికేసింది. ఒక్కటి దొరికింది. ఇన్ని గంటల సేపు ఉంటే ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 ఎప్పుడు కనిపెడతారో. అదైతే ఆ పైన అయితే అందలే, అందుకు ఆ గోడ ఎక్కి చూస్తానా. ఎంత ఎక్కినా అందలేండి. స్తంభం మీద ఉందేమో చూద్దాం ఫ్రెండ్స్. లేదు, ఇంకా 3 ఉన్నాయి. ఒక్కటే తీసుకున్నారు, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పటికే చాలా టైం అయింది. సో వీడైతే ఇక్కడైతే కట్టితో గిలకరిస్తున్నాడు కానీ కనపడడం లేదు. కొంచెం వెనక్కి వచ్చింటే కనపడు. నాకైతే తెలుగు అక్కడ ఉందని. పాస్ చేయి. పాస్. రండి చూపిస్తాను నా తడాక. ఫస్ట్ ఈ గడ్డి కింద ఉంది. మీరు అది కూడా కనిపెట్టలేకపోయినారు. 2 దొరికినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ అగ్గిపెట్టి ఉందా? ఉందిలేండి. ఈడొకటి ఉంది. ఇంత దగ్గరికి వచ్చినా కానీ కనిపించలేదు. అంతే, నేను దాచిపెడితే అట్లే ఉంటుంది. ఇంకా 3 అయిపోయినాయి. ఇంకా లాస్ట్ 1. ఈ కట్టి ముందు నువ్వు ఫస్ట్. ఈ షీట్ కింద ఉంది. అంతగా వెళ్ళకెత్తాను. వేసుకుంటా. ఉంచాం. 4 దొరికినాయి. నా తడాక ఇట్లుంటుంది. సరే మరి వెళ్ళొస్తా. బాయ్ గాయ్స్.